కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం P4. పేదలకు ధనికులు సహాయం చేయడమే సింపుల్ గా P4 కాన్సెప్ట్. ఆచరణలో ఇదెంతవరకు సక్సెస్ అవుతుంది? సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టుగా పేదలకు ధనికులు సహాయం చేస్తారా? ఉన్నవారు లేని వారికి సహాయం చేయడం P4 ప్రధాన లక్ష్యం. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రతి మీటింగ్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సహాయం చేసేవారు మార్గదర్శులుగా, సహాయం పొందేవారని బంగారు కుటుంబంగా పిలుస్తున్నారు. ఆగస్టు 15న 15 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి మార్గదర్శులను చూపించబోతోంది ప్రభుత్వం. నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పేదలు, ఆదాయ మార్గాలు లేని వారిని ఐడెంటిఫై చేసి వారికి సరైన గైడెన్స్ ఇచ్చే పనిలో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి గ్రామ, మండలాల వారీగా సర్వే కూడా జరుగుతోంది. నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల పరిస్థితి, వార్షిక ఆదాయం, కుటుంబంలో ఉపాధి అవకాశాలు, వయస్సు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సర్వే నిర్వహించిన తర్వాత బంగారు కుటుంబాల ఎంపిక జరుగుతోంది. వీరికి సహాయం చేసే మార్గదర్శులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారితో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉంది, కానీ ఆచరణలో P4 ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. లక్షల్లో కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయం చేయాలంటే అనేక రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం దగ్గరుండి ఆర్థిక సహాయం అందిస్తే అసమానతలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూడా ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ప్రభుత్వం చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక రకమైన అభివృద్ధి. పారిశ్రామికవేత్తలు, ధనికులను అలా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రోత్సహిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. సంపన్నులు పేదలను ఆదుకోవాలి అనే ఒకే ఒక ఎజెండాతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు సవ్యంగా పేదలకు రీచ్ అవుతుందా అనే చర్చ బాగా జరుగుతోంది. చంద్రబాబు ఈ పథకాన్ని సక్సెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఆచరణలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.